పాపు అర్జెంటుగా ఒక మంచి కర్ర కావాలి, కొడితే దెబ్బకో తలకే వలగాలి. ఇప్పుడు ఎవరిని కొడతావా కింగు? ఇంకెవలను? ఆ ఆర్ఆర్ఓలను కొడతా. బ్యాటింగ్ వేయిర్రా అంటే నా కొడుకులు గ్రౌండ్లో దోమలు కొడతారు. మేం దోమలే కొడతాం, ఈగలే కొడతాం. మాతోని మీకెందుకు? మళ్ళా మాతోటి మీకెందుకంటే ఉన్నకాన్నే మల్తా. ఏమనుకుంటున్నావో? ఏ కూల్ కోహ్లీ బ్రో, ఏమైందని ఇప్పుడు అంతా సీరియస్ అవుతున్నావు చెప్పు. సీరియస్ అని కాదువే సంజు, ప్లే ఆఫ్స్కు పోనీకి ఆవగింజంత అవకాశం ఉంటే దాన్ని పట్టుకొని ఈడిదాకా ఇగ్గుకుంటూ వచ్చినాం. మీరు చెన్నై మీద మ్యాచ్ గెలిచి ఉంటే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కు ఎట్నో ఒకట్లా క్వాలిఫై అయ్యాం. కింగు వాళ్ళని అనే బదులు మనమే నిన్నటి మ్యాచ్లా ఓ 100 రన్నుల తేడాతోటి విసుకుంటే మనకు మంచి రన్ రేట్ కూడా ఉండేది కదా. అబ్బా నువ్వు ఉన్నప్పుడు మస్తు విసికినావు గానీ మేము నిన్నటి మ్యాచ్లో 100 రన్నుల తేడాతోటి విసికేది ఉండే కదా. అసలు ఆర్సీబీకి సిచ్యువేషన్ వచ్చిందంటేనే దానికి కారణం నువ్వు. ఇంకా పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నావా? కోహ్లీ బ్రో, ఎప్పుడో ఒకళ్ళ మీద ఆధారపడి ప్లే ఆఫ్స్కు పోయే బదులు మీరే సొంతంగా ఓ 16 పాయింట్లు తెచ్చుకుంటే అయిపోతుంది కదా. రచిన్ రవీంద్ర, నువ్వు ఈ సంవత్సరమే కొత్తగా వచ్చినావు, నీకేం తెలియదు. ఇంకోసారి తెలిసి తెలియక మాట్లాడితే నీ జుట్టు వీకి బోడగుండి చేస్తా. 16 పాయింట్లు మీరే సొంతంగా తెచ్చుకుంటే అయిపోతుంది కదా అంటున్నావు కదా. క్లారిటీ ఇస్తా పట్టు. ఆర్సీబీ అనేది ఐపీఎల్ ఆడపిల్ల అసొంటిది. అన్ని మేమే తెచ్చుకుంటే మీరేం పెడతారు? ఆర్ఆర్ఓలకు దండేసి దండం పెట్టినా తక్కువనే. కరువుల 2 పాయింట్లు ఇచ్చిర్రు. థ్యాంక్ యూ సంజు. సంజు చిన్న పుంజు, కరువులు ఉన్న వాళ్ళందరికీ 2 పాయింట్లు ఇయ్యనీకే మేము ఉన్నది. మొన్నటికి మొన్న ఎస్ఆర్హెచ్ వాళ్ళకి అవసరం ఉన్నదంటే 1 రన్ను తేడాతో ఓడిపోయి 2 పాయింట్లు ఇచ్చినాం. అట్లుంటది ఆర్ఆర్ అంటే. సంజు చిన్న పుంజు. ఎస్ఆర్హెచ్ అంటే గుర్తుకొచ్చింది వే సంజు. మేం మీ మీద గెలుసుడు వాళ్ళకు వాళ్ళ ఫ్యాన్స్ కు ఎక్కడనో మండుతున్నట్టున్నది. కమ్మిన్స్ అన్న, ఆర్ఆర్ మీద చెన్నై గెలిచింది కదా, మనం ప్లే ఆఫ్స్ పోనీకి ఇప్పుడేమన్నా ప్రాబ్లం అవుతుందా? సందుల సడేమియా అన్నట్టు చెన్నై ఆర్ఆర్ మీద గెలుచుడు మనకే కలిసి వచ్చేటట్టున్నది. చెన్నై గెలుచుట్లో మనం టాప్ 2లకు పోనీకి మంచి అవకాశం కూడా దొరికింది. టాప్ 2లకు పోవుడే కేకేఆర్ ను విసుకుడే. అర్థం కాలే అన్న, మనకున్నే 14 పాయింట్లు, మనం టాప్ 2లకు ఎట్లా పోతాం? తమ్ముడు, ఆర్ఆర్కు 16 పాయింట్లే ఉన్నాయి. వాళ్ళు మిగతా 2 మ్యాచ్లలో 1 మ్యాచ్ ఓడిపోయినా గానీ మనం సెకండ్ ప్లేస్ కు పోతాం. కాకుంటే ఆడేది మన గ్రౌండ్ లోనే కాబట్టి నువ్వే మన నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలిపియాలి. ఏ వట్టిగానే విసుకుతా అన్న, చూస్తావు కదా. అభిషేక్ ఆడిస్తాడు. అలా జరగనీకి వీల్లేదు. మెల్లగా టాప్ 2లకు పోయి కప్పు లేపుదామని చూస్తారా? కప్పెవనికి కావాలవే? నా లడ్డూలో కప్పు లేకున్నా మంచిదే. కేకేఆర్ తోని లెక్క తేలాలే. కేకేఆర్ అంటే అంత పగెందుకువే కమిన్స్ నీకు? కేకేఆర్ అంటే పగేం లేదు, వాళ్ళున్న హర్షిత్ రాన్ అంటే పగ. ఫస్ట్ మ్యాచ్ లో మస్తు ఓవర్ యాక్షన్ చేసిండు. ఒక్కసారి కేకేఆర్ తోని మ్యాచ్ అయితే వడని. మ్యాచ్ పడితే ఏం చేస్తారువే మీరు? బెదిరిస్తారా? హెడ్ క్లాసేను. తమ్ముని చూస్తా అంటే ఒక మంచి పాట పాడాలనిపిస్తుంది. ఏ పాడన్నా, నిన్న ఆపేదేవలు కావనంటే మేం కూడా కోరసిత్తాం. ఇక ఇనువే హర్షిత్ రానా, మాకే గనక మీతోనే గనక మ్యాచ్ పడితే గనక తర్వాత ఏమి అవుతాది? పోరని బద్దలు వలుగుతాయి, తర్వాత ఏమి అవుతాది? పోరని బొక్కలు ఇరుగుతాయి. సంజు అన్న, కావన్నంటే నెక్స్ట్ మ్యాచ్ లో మీకు 2 పాయింట్లు వట్టిగానే ఇస్తాం. ఈ ఎస్ఆర్హెచ్ అయితే టాప్ 2లకు రావద్దు. కింగు, మీరు ప్లే ఆఫ్స్ కు ఓవన్ అంటే మా మీద నెక్స్ట్ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాలి. ఫస్ట్ మ్యాచ్లనే మిమ్మల్ని విసికినాం, మమ్మల్ని విసుకుడు మీతోనైతుందా? ఫస్ట్ మ్యాచ్లనే మేము మీకు 2 పాయింట్లు ఇచ్చినాం. మీకు మానవత్వం అనేదే ఉంటే చక్కగా మా 2 పాయింట్లు మాకు పడేయాలి. 2 పాయింట్లు ఇచ్చినా గానీ మీరు మా మీద 50 రన్నుల తేడాతోటి గెలవాలి. మా మీద 50 రన్నుల తేడాతోటి గెలుచుడు మీతోనైతుందా? ధోని అన్న, మేం మ్యాచ్ గెలిచినా గెలవకున్నా, రన్ రేట్ ఉన్నా లేకున్నా, ప్లే ఆఫ్స్ కు పోయినా పోకున్నా 2024 ఐపీఎల్ కప్పు కొట్టేది మాత్రం ఆర్సీబీ. జై ఆర్సీబీ, ఈసాల కప్పు నమ్దే. ఏందేంది? ప్లే ఆఫ్స్ కు పోకున్నా కప్పు కొడతారా? ప్లే ఆఫ్స్ కు పోంది కప్పు ఎట్లా కొడతారు? కొట్టపోతే కొట్టేస్తాం. ఈసాల కప్పు అయితే నమ్దే.
ఆగుర్రి వీడియో లాస్ట్ దాకా చూసిర్రంటే మీకు నచ్చే ఉంటది. వీడియో మొత్తం చూసినాక కూడా లైక్ సబ్స్క్రైబ్ చేయలేదని నాకు తెలిసిందనుకో మీ మీద చేతబడి చేస్తా, తట్టుకోలేరు.